మీకు తెలుసా, మనము రెగ్యులర్గా తీసుకున్న ఫుడ్లో పోర్షన్ సైజ్ కూడా మార్చుకోకుండా మన బాడీలో అన్వాంటెడ్ గ్లూకోజ్ స్పైకింగ్ ని మనం తగ్గించవచ్చు. అది ఎలా అంటే, ప్లేట్లో ఫుడ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ మనం తినాల్సిన ఆర్డర్ మార్చాలి. ఫస్ట్ ఏం తినాలి అంటే, ఫస్ట్ వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్ కర్రీస్ కానీ సలాడ్స్ కానీ ఫస్ట్ మనం తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏమంటే, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ రిలేటెడ్ ఫుడ్స్ తినడం అనమాట. గుడ్ ఫ్యాట్ రిలేటెడ్ ఫుడ్స్ అంటే నాన్ వెజ్ కానీ, ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ, గుడ్ ఫ్యాట్స్ ఫిష్ కానీ, నట్స్ కానీ ఇట్లాంటివి. అండ్ థర్డ్ వచ్చేసి, అప్పుడు మనము కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలన్నమాట. స్టార్చెస్ కానీ, షుగర్స్ కానీ. ఆల్రెడీ మనం బాగా తిన్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ అనేది, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేది మనం యూజువల్ గానే తక్కువ తింటాం. దీనివల్ల ఏమవుతుందంటే, అన్వాంటెడ్ గా స్పైక్ అయ్యే గ్లూకోజెస్ తగ్గిపోతాయి అనమాట. అందుకనే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు 70% ఎందుకు మీకు అన్వాంటెడ్ గ్లూకోజ్ స్పైకింగ్స్ తగ్గుతాయంటే ఈ స్పెసిఫిక్ ఆర్డర్. అందుకనే మీరు ఏమన్నా తినండి కానీ ఈ ఆర్డర్ లో మీరు తినండి. సో అన్వాంటెడ్ గ్లూకోజ్ స్పైకింగ్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బాధపడుతుంటే, ఈ ప్రాబ్లమ్స్ ని రివర్స్ చేసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి లేదా పర్సనల్ గా మెసేజ్ చేయండి. టు నో మోర్ డీటెయిల్స్, ద లింక్ ఈజ్ ఇన్ ద బయో. థ్యాంక్ యూ వెరీ మచ్.